12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రామచంద్రపురానికి చెందిన బేతి నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి కలిసి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. విడాకులు తీసుకుని డిప్రెషన్లో ఉన్న పురుషులకు మాయమాటలతో పెళ్లి వరకు తీసుకువెళ్లి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రశ్నించిన వారి మీద కేసులు పెడతామని బెదిరిస్తూ లక్షల్లో డబ్బులు దోచుకుని పరారయ్యారు. కోనసీమ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన బాధితులు ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. నిత్య పెళ్లి కూతురు కాజేసిన డబ్బును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్సాపురం నుంచి వచ్చామండి. అమ్మాయిది రామచంద్రపురం అండి. మా అబ్బాయి కొన్ని విభేదాల కొరకు, పెళ్లిళ్ళ కొరకు కొన్ని విభేదాలు వచ్చినాయండి. ఈ అమ్మాయి పెళ్లికి లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటుందండి. మా అబ్బాయిని కూడా డామినేట్ చేసింది. 15 లక్షల వరకు తీసుకున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ద్వారాగా ఇది ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చామండి. రావులపాలెం నర్సాపురం నుంచి